వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్, ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇప్పటి వరకు జరిగిన నెంబర్ సిస్టమ్ బేసిక్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. స్టార్టింగ్ కాబట్టి కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ చూద్దాం. దీనివల్ల ఏంటి, మీకు కాన్ఫిడెన్స్ అనేది కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాము, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అలా ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ప్రైమ్ నెంబర్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే, ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే మాత్రం ఆ 25 ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి బోర్డు చూడండి. మీరు ఏం చేస్తారంటే ఇవేవి కూడా రాయొద్దు. నేను బోర్డు మీద ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి 25 ప్రైమ్ నెంబర్స్ రాశాను కదా, మీరు నోట్ బుక్లు ఇవేవి కూడా రాయొద్దు. నేను ఎందుకు రాశానంటే, ఈ 25 ప్రైమ్ నెంబర్స్ మీకు మైండ్లో ఉంటే ప్రైమ్ నెంబర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అది చూపించడానికి నేను ఈ 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి బోర్డు మీద రాశాను. మీరు దయచేసి ఈ 25 ప్రైమ్ నెంబర్స్ ఏవి కూడా నోట్ బుక్లో రాయొద్దు. క్లియర్? ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు తెలుగు రాసుకోండి. మొదటి 4 ప్రధాన సంఖ్యల మొత్తము కనుక్కోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ అంతా చదివి అర్థం చేసుకుందాం. మీకు ఎప్పుడైతే క్వశ్చన్ అర్థం అవుతుందో మీకు అప్పుడు 50% ఆన్సర్ వచ్చేసినట్టే. ఫస్ట్ మీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం మీద మీ ఫోకస్ ఉండాలి. ఓకేనా? ముందు నేను ఏం చెప్తాను మీకు, క్వశ్చన్ ఎలా చదవాలి, క్వశ్చన్ ఎలా రీడ్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఫైండ్ అంటే ఏంటండి? ఫైండ్ అంటే కనుక్కోవడం. వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు? కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద సమ్ను కనుక్కోమంటున్నాడు. సార్ సమ్ అంటే ఏంటి సార్? ఏం లేదండి, సమ్ అంటే ఎడిషన్. సమ్ అంటే ఏంటి? ఎడిషన్ అంటే నథింగ్ బట్ ప్లస్, కూడాలన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ చదువుదాం. మీకు ఎప్పుడైతే క్వశ్చన్ అర్థం అవుతుందో మీకు ఆన్సర్ 50% వచ్చేస్తుంది. క్వశ్చన్ అర్థం చేసుకోవడం మీద మీరు ఫోకస్ చేయండి. రండి. ఫైండ్ ద సమ్ను కనుక్కోమంటున్నాడు. దేని యొక్క సమ్ కనుక్కోమంటున్నాడు? సమ్ అంటే ఏంటి? ఎడిషన్. దేని యొక్క ఎడిషన్ కనుక్కోమంటున్నాడు? ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోండి. మొదటి 4 ప్రధాన సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోండి. మన దగ్గర ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి. 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు 25 ప్రైమ్ నెంబర్స్. వాడు మనల్ని ఏం అడుగుతాడు? ఫైండ్, కనుక్కోండి. దేన్ని? ఫైండ్ ద సమ్. నేను ఆల్రెడీ చెప్పాను, సమ్ అంటే ఎడిషన్ చేయాలి. ఫైండ్ ద ఎడిషన్. దేని యొక్క ఎడిషన్ అడుగుతాడు? దేన్ని మొత్తం చేయమంటున్నాడు? ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్. మీ దగ్గర ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా? ఎస్ ఉన్నాయి. ఆ ప్రైమ్ నెంబర్స్ లో కూడా ఫస్ట్ 4 మొదటి 4 ప్రధాన సంఖ్యలు అంటే ఇవే కదా, 1 2 3 4. ఈ 4 ప్రైమ్ నెంబర్స్ సమ్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. సమ్ అంటే ఏంటి? మాట్లాడాలి. సమ్ అంటే ఎడిషన్ చేయాలి. ఈ 4 ప్రైమ్ నెంబర్స్ మనం సమ్ చేయాలి. ఈ మొదటి 4 ప్రధాన సంఖ్యలు మనం కూడాలి. రండి, ఇక్కడ రాస్తాను. రండి. ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్. ఇదంతా మీరు రాయక్కర్లేదు కాబట్టి స్టార్టింగ్ క్లాస్ కాబట్టి ఇదంతా కూడా నీట్గా చెప్తున్నాను. కమింగ్ క్లాసెస్ ఏంటంటే కూడా ఇదంతా కూడా నేను రాయను. ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్. మొదటి 4 ప్రధాన సంఖ్యలు చెప్పండి. మొదటగా వచ్చే 4 ప్రధాన సంఖ్యలు. ఫస్ట్ ఉంటే 4 ప్రైమ్ నెంబర్స్ ఏంటి సార్? 2 సార్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? 3 సార్, వెరీ గుడ్. ఇవేవి కూడా మీరు బోర్డు మీద చూడకుండా చెప్పాలి. అందుకే ఏం చెప్పాను మీకు, 25 ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. 25 ప్రధాన సంఖ్యలు కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. నిద్రలో లేకపోతే చెప్పేలాగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. 2 3. నెక్స్ట్ ఏంటి? 5. నెక్స్ట్ ఏంటి? 7. ఓకే, మనం ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ రాసాం. వాడు ఏమన్నాడు? ఆ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఏం చేయమన్నాడు? సమ్ చేయమన్నాడు. సమ్ అంటే ఏంటి? మాట్లాడాలి. ఎడిషన్. వెరీ గుడ్. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం? 2 + 3 + 5 + 7. ఇప్పుడు చెప్పండి, 2 + 3 ఎంత? 5. 5 + 5 ఎంత? 10. 10 + 7 ఎంత? 17. తెలుగు మీడియం ఏం రాసుకుంటారంటే, ఇక్కడ మొదటి 4 ప్రధాన సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7. కింద రాస్తారు మొత్తం ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకోండి. అర్థమైంది? అర్థం కదా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ఇంగ్లీష్ మీద రాసుకోండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్? ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. కనిష్ట. తెలుగు మీడియం వాళ్ళు ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోండి. అదేంటంటే
కనిష్ట అన్న చిన్నది అన్న రెండు ఒకటే. సో నథింగ్ బట్ స్మాల్ అని చెప్పి అర్థం. సో కనిష్ట అన్న చిన్నది అన్న రెండు ఒకటే. సో తెలివి రాసుకోండి. కనిష్ట సరి ప్రధాన సంఖ్య మరియు కనిష్ట బేసి ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత. సో ఈ క్వశ్చన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి పైన చూడండి. సో పైన మనం రాసుకున్నది ఏంటండి, 25 ప్రైమ్ నెంబర్స్, 25 ప్రధాన సంఖ్యలు. సో 1 నుంచి 100 వరకు 1 to 100 మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో అవి రాశాను. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ కూడా మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. 2 గ్రూపుల కింద మనం విభజించుకోవచ్చు. ఏ గ్రూపులు? సో ఒక గ్రూప్ పేరు వచ్చి ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, ఇంకొక గ్రూప్ పేరు వచ్చి మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్స్. సో మనకున్న 25 ప్రైమ్ నెంబర్స్ లో కూడా ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది, అదే 2. ఆల్రెడీ మీకు నేను ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇదంతా కూడా చెప్పేశాను. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీకు ఒకసారి రివైండ్ చేస్తాను అంతే. సో మనకున్న 25 ప్రైమ్ నెంబర్స్ లో కూడా ఆ 25 ప్రైమ్ నెంబర్స్ మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటే ఒక గ్రూప్ పేరు వచ్చేమో ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ సరి ప్రధాన సంఖ్యలు, ఇంకొక గ్రూప్ పేరు వచ్చి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ బేసి ప్రధాన సంఖ్యలు. సో మనకున్న 25 ప్రైమ్ నెంబర్స్ లో కూడా ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది, అది కూడా 2. సో రిమైనింగ్ 24 అన్ని కూడా మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్స్. సో రిమైనింగ్ 24 అన్ని కూడా మనకి బేసి ప్రధాన సంఖ్యలు. సో మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి 2 అనేది కేవలం మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ మాత్రమే, రిమైనింగ్ అన్ని కూడా మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్స్. సో ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? రండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. మీకు క్వశ్చన్ ఎప్పుడైతే అర్థం అవుతుందో మీకు అక్కడ ఆన్సర్ 50% వచ్చేసినట్టే. సో ఈ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి, క్వశ్చన్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దీని మీద ఫోకస్ ఉండాలి. సో అలాగే క్వశ్చన్ చదివే వే ఏంటంటే ఎప్పుడు కూడా క్వశ్చన్ నువ్వు వర్డ్ బై వర్డ్ చదువుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా చదవాలి, ఎలా రీడ్ చేయాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. రండి. సో వాట్ అంటే ఏంటి, ఏమిటి. సో వాడు అడుగుతాడు ఏమిటి అని అడుగుతాడు. వాట్ ఈస్ ద సమ్ ఏమిటి అని అడుగుతాడు. సో సమ్ అంటే ఏంటండి, ఆల్రెడీ ఇందాక ప్రాబ్లంలో కూడా చెప్పాను. SUM సమ్ అని మీకు ఎప్పుడు కనబడినా సో మీరు ఏం చెయ్యాలంటే ఎడిషన్ చెయ్యాలి. సో ఎడిషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ ప్లస్ చేయాలి. సో తెలుగు మీడియంలో కూడా చెప్తున్నాను, మీకు ఏదైనా ప్రాబ్లంలో కనుక మొత్తం అనే వర్డ్ కనబడింది అనుకోండి, మొత్తం అనే పదం కనబడింది అనుకోండి, మీరు అక్కడ చేయవలసిన పని ఏంటి, ఎడిషన్ చేసుకోవాలి, ప్లస్ చేయాలి, కూడాలి. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చూద్దారండి. సో వాట్ ఈస్ ద సమ్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఎడిషన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. దేన్ని ఎడిషన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు, ద స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ రాసుకున్నారండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు సో ఎడిషన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. సో ఎడిషన్ చేయమని చెప్పి వేటిని ఎడిషన్ చేయమన్నాడు, స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. నాకు ప్లేస్ లేక ఇలా షార్ట్ కట్ రాస్తాను, బట్ మీరైతే మాత్రం ఫుల్ ఫామ్ రాసుకోండి. స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. దీన్ని ఇంకోటి ఏంటి, దాన్ని అండ్ మరియు ఇంకో దాన్ని స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. సో ఈ రెండు నెంబర్స్ ఏం చేయమన్నాడు, సమ్ చేయమన్నాడు. సమ్ అంటే ఏంటి, ఎడిషన్ ప్లస్. సో ఈ 2 నెంబర్స్ మనం ప్లస్ చేయాలి. ఓకే, ఇప్పుడు 25 ప్రైమ్ నెంబర్స్ మీరు చూసి స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి చెప్పండి. స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి, అసలు మనకున్న 25 ప్రైమ్ నెంబర్స్ లో కూడా ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనేది ఒకటే ఉంది, అవునా కదా? సో అదే మనకి ఏమవుతుంది, స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 2 రాశా ప్లస్ మళ్ళీ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ రాయాలి. సో రిమైనింగ్ అంతేగా 2 అనేది మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఆ ఉన్న ఆడ్ ప్రైమ్ నెంబర్స్ లో కూడా ఆ ఉన్న బేసి ప్రధాన సంఖ్యలో కూడా నీకు స్మాలెస్ట్ కావాలి అంటే ఇక్కడి స్టార్ట్ అవుతున్నావునా, ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అని 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న నెంబర్స్ నువ్వు స్మాలెస్ట్ చెప్పాలి, స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ చెప్పాలి. సో ఫస్ట్ నెంబర్ మనకి ఎప్పుడు కూడా స్మాలెస్ట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ 3 రాయాలి. ఇప్పుడు చెప్పండి 2 + 3 అంటే ఎంత, 5. సో 5 అనేది ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ABS. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి బడికి వస్తుంది. సో చాలా ఈజీ ప్రాబ్లం అండి. సో ఈ ప్రాబ్లం మీరు ఎవరైనా చేయగలము అనుకుంటే మాత్రం వీడియోని పాజ్లో పెట్టి సో ఈ ప్రాబ్లం అనేది మీ నోట్బుక్లో చేసేయండి. ఈ ఒక్క ప్రాబ్లమే కాదు, సో నేను చెప్పే ఏ ప్రాబ్లం అయినా సరే సార్ మేము చేయగలము అనుకుంటే మాత్రం వీడియోని పాజ్లో పెట్టేసి ఆ ప్రాబ్లం అనేది నోట్బుక్లో చేసేసి తర్వాత ఆన్సర్ చూసుకోండి, ఓకేనా? సో ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీ ప్రాబ్లం. నేను ఇందాక స్టార్టింగ్ క్లాస్లో మాట్లాడాను. క్లాస్ స్టార్టింగ్లో ఏం చెప్పాను, ఈ క్లాస్లో అన్ని కూడా మనం కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో దీనివల్ల ఏంటి, మీ పిల్లలకి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందంట. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాము, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం, ఓకేనా? రండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఏమని రాసుకుంటారు, హౌ మెనీ
ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 80 and 100. సో తెలుగులో రాసుకోండి, 80 మరియు 100 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం రండి. హౌ మెనీ అంటే ఏంటి, ఎన్ని, ఇదేగా. సో ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ హౌ మెనీ ఏంటి, ఎన్ని. సో వాడు అడుగుతాడు ఎన్ని అని, ఏంటివి, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. మీరు 25 అని చెప్పకూడదు, క్వశ్చన్ అంతా ముందు చదవాలి, అర్థమైందా. ఇక్కడ దాకా మనకి ఏమర్థమైంది, హౌ మెనీ అంటే ఏంటి, ఎన్ని. నెక్స్ట్ ఈ బుక్ చదవండి, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఆర్ దేర్ బిట్వీన్ అంటే ఏంటండి, మధ్యలో, అవునా. సో 80 and 100. సో క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు, 80 and 100 ఈ రెండు నెంబర్ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఇదిగోండి, సో ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా మీరు బై హార్ట్ చేయండి, మైండ్లో పెట్టుకోండి. దయచేసి నోట్బుక్ చూసి మాత్రం మీరు ఆన్సర్ చెప్పద్దు. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ మీ మైండ్లో ఉండాలి, ఓకేనా రండి. సో క్వశ్చన్ ఏంటండి, ఇదిగోండి 80కి 100 ఈ రెండు నెంబర్ మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి చూడండి. ఇదే కదా ఈ మూడు, 83, 89, 97. సో ఈ 3 నెంబర్స్ మనకి 80 మరియు 100 మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు, అవునా కదా. మరి 79, సో 79 అనేది 80కి 100 మధ్యలో ఉండదు. అలాగే 73 అనేది ఇది కూడా మనకి 80కి 100కి మధ్యలో ఉండేది కాదు, ఓన్లీ 83, 89, 97 ఈ 3 ప్రైమ్ నంబర్స్ మాత్రమే, ఈ 3 ప్రధాన సంఖ్యలు మాత్రమే మనకి 80కి 100 ఈ రెండు నెంబర్ మధ్యలో ఉండే ప్రైమ్ నంబర్స్. సో అర్థమైందా. సో ఆన్సర్ ఎంత, 1, 2, 3. సో ఏ ఆప్షన్ నెంబర్ డి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 20. సో ఇప్పుడు తెలుగులో రాసుకోండి, 1 మరియు 20 మధ్యలో ఉండే అన్ని ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్నాం రండి. ఎలా చదవాలి, సో ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. సో ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద సమ్ అంటే ఏం చేయాలి, ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో సమ్ అంటే ఎడిషన్ చేయాలి, ప్లస్ చేయాలి. సో వాడు ఎడిషన్ చేయమన్నాడు, ప్లస్ చేయమన్నాడు. దేన్ని, ఆల్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 20. మనకి 1, 20 ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా. సో బిట్వీన్ అంటే ఏంటి, మధ్యలో. సో ఈ రెండు నెంబర్ మధ్యలో ఆ రెండు సంఖ్యల మధ్యలో ఎన్నైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో, ఎన్నైతే ప్రధాన సంఖ్యలు ఉంటాయో, సో ఆ ప్రధాన సంఖ్యలు అన్నిటిని ఏం చేయాలి, సమ్ చేయాలి, అంటే ఏంటి, ఎడిషన్ చేయాలి. సో మొత్తం అంటే ఏంటి, మొత్తం అంటే కనుక్కోవడం, అంటే ఏంటి, ప్లస్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 నుంచి 20 మధ్యలో ఏ ప్రైమ్ నెంబర్స్ అనేవి చూద్దాం రండి. సో ఏవి ఉన్నాయి, సో ప్రైమ్ నంబర్స్ బిట్వీన్, నేను BW అని రాస్తాను, అంటే ఏంటి, బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 and 20. 1 and 20. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని ప్రైమ్ నెంబర్స్ సమ్ చేయమని చెప్పి అడగట్లేదు. ఏమన్నాడు, ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఈ రెండు నెంబర్స్ మధ్యలో ఉండాలి, బిట్వీన్ అంటే మధ్యలో. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 1 to 20 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. సో 2 అనేది 1కి 20కి మధ్యలో ఉంటుందా, ఉంటుంది. వెరీ గుడ్, 2 రాసుకోండి. నెక్స్ట్ 3 అనేది 1కి 20కి మధ్యలో ఉంటుందా, ఎస్. 5, ఎస్. 7, ఎస్. నెక్స్ట్ 11, ఎస్. నెక్స్ట్ 13, ఎస్. 17, ఎస్. 19, ఎస్. నెక్స్ట్ 23. సో 19 వరకు రాశాను. నెక్స్ట్ 23 రాయొచ్చా, రాయకూడదా చెప్పాలి, మాట్లాడాలి. రాయకూడదు, రీజన్ ఏంటి, నేను 23 ఇక్కడ ఎందుకు రాయకూడదు సార్, 23 అనేది 1కి 20కి మధ్యలో ఉండదు కదా సార్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి, నువ్వు తీసుకున్న ప్రైమ్ నెంబర్ అనేది 1కి 20కి మధ్యలో మాత్రమే ఉండాలి. ఇదిగోండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఆ ప్రైమ్ నెంబర్స్ అనేవి షుడ్ బిట్వీన్ ఎక్కడెక్కడ ఉండాలి, 1కి 20కి. సో 1కి 20కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ మాత్రం తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏవైతే ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నానో, ఏవైతే ప్రధాన సంఖ్యలు తీసుకున్నానో, ఇవన్నీ కూడా నాకు 1 నుంచి 20కి మధ్యలో మాత్రమే ఉంటుంది. కాబట్టి చెక్ చేయండి, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది, 11, 13, 17, 9 ఇవన్నీ కూడా నాకు 1 నుంచి 20 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్. మన నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. వై, బికాజ్ రీజన్ ఏంటి సార్, 23 అనేది 1కి 20 మధ్యలో ఉండదు, 20కి దాటి పైన ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ ఏం చేయమన్నాడు, ఇదిగోండి, ఫైండ్ ద సమ్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 + 5 + 7 + 11 +
13 ప్లస్ 17 ప్లస్ 19. సో వీటిలన్నిటి మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. రెండు ఎడిషన్ చేద్దాం. సో బ్యాక్ నుంచి చేద్దాం, ఓకేనా. 19 ప్లస్ 17 ఎంత, 36. 36 ప్లస్ 13 39, 49. 49 ప్లస్ 11 ఎంత, 50, 60, 67, 72, 75, 77. కాబట్టి మీరు కూడా ఒకసారి ఎడిషన్ చేసి చూడండి, ఓకేనా. సో 77 ఆన్సర్ వచ్చింది. సో ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద కరెక్ట్. అర్థమైంది, అర్థం కాలేదా? నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిలో 10. సో ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. 10 కన్నా తక్కువగా ఉండే అన్ని సరి సంఖ్యల మొత్తం ఎంత? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద సమ్ అని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, సమ్ అంటే ఏంటి, ప్లస్ చేయాలా మైనస్ చేయాలి, మాట్లాడాలి. వెరీ గుడ్, ప్లస్ చేయాలి. సో ఫైండ్ ద సమ్, ప్లస్ చేయమన్నాడు, ఎడిషన్ చేయమన్నాడు. వేటిని ఎడిషన్ చేయమన్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. మీ అందరికి ఈవెన్ నెంబర్స్ తెలుసా తెలీదా చెప్పండి. ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు. సో ఈవెన్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా ఏంటి మనకి ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు. మరి ఈవెన్ నెంబర్స్ చెప్పండి. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 అండ్ సో ఆన్. సో ఇవి పైన ఉన్నవేమో ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలు, కింద ఉన్నవి ఏంటి మనకి ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు. సో ఇప్పుడు క్వశ్చన్ అండి, ఫైండ్ ద సమ్ చెయ్యి అని చెప్పి అడుగుతున్నాడు. దేన్ని సమ్ చేయమన్నాడు, దేన్ని ఎడిషన్ చేయమన్నాడు, ఆల్ ఈవెన్ నెంబర్స్. కానీ ఒక కండిషన్ ఇచ్చాడు, ఆల్ ఈవెన్ నెంబర్స్ ప్లస్ చేయమన్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఈవెన్ నెంబర్స్ ప్లస్ చేయు, కానీ ఆ ఈవెన్ నెంబర్స్ అనేవి నువ్వు తీసుకున్న ఈవెన్ నెంబర్స్ అనేవి నువ్వు ప్లస్ చేసే ఈవెన్ నెంబర్స్ అనేవి బిలో 10 కన్నా తక్కువగా ఉండాలి, 10 కన్నా చిన్నగా ఉండాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిలో. సో బిలో అంటే ఏంటి, తక్కువగా ఉండడము, అంటే 10 కన్నా తక్కువగా ఉండడం, లేదంటే 10 కన్నా చిన్నగా ఉండడం. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈవెన్ నెంబర్స్ బిలో 10 ఈజ్ ఈక్వల్ టు. సో 10 కన్నా చిన్నగా ఉండే ఈవెన్ నెంబర్స్ చెప్పండి, ఫాస్ట్ చెప్పాలి. సో 2, నెక్స్ట్ 4, 6, 8, 10, 12. రాయించాలి, నేను రాయకూడదు ఎందుకు, సో వాడి కండిషన్ ఇవన్నీ ఈవెన్ నెంబర్సే. 10 అనేది కూడా ఈవెన్ నెంబర్, ఇదిగోండి 12 అనేది కూడా ఈవెన్ నెంబరే. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి, నువ్వు తీసుకునే ఈవెన్ నెంబర్స్ అనేవి 10 కన్నా చిన్నగా ఉండాలి. సో 10 ఉండకూడదుగా, తీసేయండి. మరి 12 తీసుకోవచ్చా, 12 కూడా తీసుకోకూడదు. ఎందుకు, కండిషన్ ఏంటి, బిలో 10 నువ్వు తీసుకున్న ఈవెన్ నెంబర్స్ అనేవి 10 కన్నా తక్కువగా ఉండాలి, 10 కన్నా చిన్నగా ఉండాలి. సో 12 అనేది 10 కన్నా పెద్దది అవుతుంది, మనకు అలా తీసుకోకూడదు, 10 కన్నా తక్కువగా ఉండే తీసుకోవాలి. సో మనకు టోటల్ ఎన్ని వచ్చినాయి, ఈవెన్ నెంబర్స్ బిలో 10 అంటే 2, 4, 6, 8 వచ్చినాయి. సో వీటిని ఏం చేయమంటున్నాడు, ఆ ఈవెన్ బిలో 10 కన్నా తక్కువగా ఉండే ఈవెన్ నెంబర్స్ ని ఏం చేయమన్నాడు, సమ్ చేయమన్నాడు. రెండు సమ్ చేద్దాం. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు, సమ్ అంటే ఏం చేయాలి సార్, ఏమీ లేదు సార్, నెంబర్స్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. వెరీ గుడ్. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8. స్టార్ట్ చేయండి. 2 ప్లస్ 4 ఎంత, 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 20. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 20. సో తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారు, ఇక్కడ ఏం రాసుకుంటారు, 10 కన్నా తక్కువగా ఉండే, రాసుకోండి తెలుగు మీడియంలో ఇక్కడ 10 కన్నా తక్కువగా ఉండే సరి సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇది రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రాసుకుంటారు మొత్తము. సో ఆన్సర్ మనకు 20 వచ్చింది. ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ నెంబర్ ఏ. సో అర్థమైందో అర్థం కలదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి బోర్డు రాసుకోండి. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్. సో BW అంటే మీరు బిట్వీన్ అని చెప్పి రాసుకోండి, ఓకేనా. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 to 100. ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. 1 మరియు 100 మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో మీరే చెప్పండి ఆన్సర్. ఎంత ఆన్సర్, నేను ఆల్రెడీ మీకు ప్రైమ్ నెంబర్స్ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను, ఫ్రమ్ 1 to 100 దేర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్స్. 1 నుంచి 100 మధ్యలో మనకి 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయని చెప్పి ప్రైమ్ నెంబర్స్ చెప్పినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద నేను మీకు చెప్పాను, అవునా కదా. సో ఇప్పుడు క్వశ్చన్ అదే అడుగుతాడు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. హౌ మెనీ అంటే ఏంటి, ఎన్ని. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి.
బిట్వీన్ ఆర్ దేర్ బిట్వీన్ 1 to 100 ఒకటి నుంచి 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి. సో మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి ఎన్ని 25. వెరీ గుడ్. సో ఆన్సర్ ఎంతంటే 25. ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి. ఏమని రాస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ కోప్రైమ్ నంబర్స్. సో ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. సో క్రింది ఇచ్చిన వాటిల్లో సాపేక్ష ప్రధాన సంఖ్యల జత ఏది? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్నాం. రండి స్టార్ట్ చేద్దాం. విచ్ అంటే ఏంటి? ఏది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఏంటి? క్రింది ఇచ్చిన అని అర్థం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ కోప్రైమ్ నంబర్స్. కింద మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారా ఇవ్వలేదా? ఎస్ ఇచ్చారు. సో క్వశ్చన్ ఏమని చెప్పి అడుగుతున్నాడంటే క్రింది ఇచ్చిన నెంబర్స్ లో కోప్రైమ్ నంబర్స్ అయ్యే నెంబర్స్ ఏంటి, క్రింది ఇచ్చిన సంఖ్యల్లో సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఏంటి అది మనం కనిపెట్టాలి. సో కోప్రైమ్స్ అంటే ఏంటండి? వాట్ ఇస్ ద కోప్రైమ్ డెఫినేషన్? సో రెండు నెంబర్స్ కోప్రైమ్స్ అవ్వాలి అంటే, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఆ రెండు నెంబర్స్ కి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్ అనేది 1 మాత్రమే ఉండాలి. ఎస్ 1 మాత్రమే ఉండాలి. రెండు సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఆ రెండు సంఖ్యలకు సంబంధించిన ఉమ్మడి కారణాంకం అనేది 1 మాత్రమే ఉండాలి. సో అలాంటప్పుడే మనం ఆ నెంబర్స్ ని మనము ఏమని చెప్పి పిలుస్తాం? మనం కోప్రైమ్ నెంబర్స్ అంటాము, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పి అంటాము. అలాగే నేను ఇంకో పాయింట్ చెప్పాను. కోప్రైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఒక 3 పాయింట్స్ చెప్పాను. సో ఇచ్చిన నెంబర్స్ ఒక 2 నెంబర్స్ ఇస్తారు. ఆ 2 నెంబర్స్ కూడా కోప్రైమ్స్ అవుతాయి కదా చెక్ చేయాలి అంటే, 2 నెంబర్స్ కోప్రైమ్స్ అవుతాయి కదా చెక్ చేయాలంటే నేను ఒక 3 రూల్స్ చెప్పాను మీకు. ఫస్ట్ రూల్ ఏంటి? కన్సిక్యూటివ్ నెంబర్స్. 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్స్. 2 వరుస సంఖ్యలు ఎప్పుడు కూడా మనకి కోప్రైమ్స్ అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో 2 సంఖ్యలు ఎప్పుడైనా సరే కోప్రైమ్స్ అవ్వాలి అంటే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆ 2 నెంబర్స్ గనుక కన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే కోప్రైమ్సే. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? గ్యాప్ లేకుండా 2 కూడా పక్క ఉండే నెంబర్స్ మనం కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. ఎందుకు? ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్ లో గనక కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే, 2 వరుస సంఖ్యలు ఉంటే మనం కామన్ ఫ్యాక్టర్స్ రాయకుండా కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. రండి స్టార్ట్ చేద్దాం. సో 9, 16 అనేది కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి అవ్వా? ఏంటి కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? గ్యాప్ లేకుండా పక్కన రావడం అంటే ఏంటి? 7, 8. సో ఇవి కన్సిక్యూటివ్ నెంబర్స్. 9, 10 ఇవి కన్సిక్యూటివ్ నెంబర్స్. సో 9, 16 అనేది కన్సిక్యూటివ్ నెంబర్స్ కాదు. సో ఈ పేరు అనేది మనకి కోప్రైమ్స్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 8, 18. సో ఈ కన్సిక్యూటివ్ నెంబర్సా? 2 వరుస సంఖ్యల. సో ఇది కూడా కాదు. సో ఇది కూడా మనకి ఏంటి? కోప్రైమ్ అయితే అవ్వదు. నెక్స్ట్ 9, 12 అనేది కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి అవ్వదు. నెక్స్ట్ 15, 25. సో ఈ 2 నెంబర్స్ కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి సో అవ్వదు. సో ఏంటి? రూల్ 1 నుంచి వాట్ ఈస్ ద రూల్ 1? సో రూల్ 1 లో మనం ఏం నేర్చుకున్నామంటే 2 consecutive numbers are always co-primes. సో 2 consecutive numbers ఎప్పుడు కూడా మనకి co-primes అవుతాయి. 2 వరుస సంఖ్యలు ఎప్పుడు కూడా మనకి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో మనకి ఫస్ట్ రూల్ ప్రకారం చెప్పలేకపోతున్నాం. ఓకేనా? వాట్ ఇస్ ద సెకండ్ రూల్? మన సెకండ్ రూల్ ఏం చెప్పుకున్నాం? కోప్రైమ్స్ చెప్పుకున్నప్పుడు సెకండ్ రూల్ ఏం మాట్లాడుకున్నాం అంటే, ఒకవేళ నువ్వు తీసుకున్న 2 నెంబర్లు గనుక ప్రైమ్ నెంబర్స్ అయితే, ప్రధాన సంఖ్యలు అయితే ఆ 2 నెంబర్స్ మనకి కోప్రైమ్స్ అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? రూల్ నెంబర్ 2 అప్లై చేద్దాం. ఇదంతా ఎందుకు చేస్తాం తెలుసా మీకు? సో మనం కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి చెప్పాలని టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు ఇది నేను నేర్పిస్తాను. సో ఈ క్వశ్చన్కి నేను నేర్పించేది వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయినా ఉపయోగపడుతుంది కదా, అందు గురించి నేర్పిస్తాను. సో వాట్ ఇస్ ద రూల్ 2? నువ్వు తీసుకున్న 2 నెంబర్లు ఒకవేళ 2 ప్రైమ్ నెంబర్స్ అయినా అనుకోండి. సో 2 ప్రైమ్ నెంబర్స్ అయినా సరే మనకి అవి కోప్రైమ్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 2 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకుందాం. సో ప్రధాన సంఖ్యలు ఉన్నాయా లేదో చెక్ చేసుకుందాం. 9, 16 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవునా కదా? కాదు. సో 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 16 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో దీన్ని బట్టి చెప్పలేకపోతాం. నెక్స్ట్ ఈ ఆప్షన్ చూడండి. 8, 18 అనేది 2 కూడా ప్రైమ్ నెంబర్సా? 2 కూడా ప్రధాన సంఖ్యల? కాదు.
9, 12. సో ఈ రెండు కూడా ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యల కాదు. నెక్స్ట్ 15, 25 ఈ రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యల కాదు. సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో కూడా ఏ రెండు నెంబర్స్ కూడా మనకి ప్రైమ్ నంబర్స్ కాదు, ప్రధాన సంఖ్యలు కాదు. బట్ రూల్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే నువ్వు తీసుకున్న రెండు నెంబర్లు ఒకవేళ రెండు ప్రధాన సంఖ్యలు అయితే, రెండు ప్రైమ్ నెంబర్స్ అయితే ఆ రెండు నెంబర్స్ మనకి ఏమవుతాయి? కోప్రైమ్స్ అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో మనకి రూల్ నెంబర్ 2 ద్వారా కూడా మనం చెప్పలేకపోతున్నాము. నా ఏం చేద్దాం, ఇప్పుడు రూల్ నెంబర్ 3 అనేది అప్లై చేద్దాం. వాట్ ఈస్ ద రూల్ నెంబర్ 3? మీకు నేను కోప్రైమ్స్ చెప్తున్నప్పుడు రూల్ నెంబర్ 3 ఏమని చెప్పానంటే నువ్వు తీసుకున్న రెండు నెంబర్లో ఒక నెంబరు ప్రైమ్ నెంబర్ ఉండి ఒక నెంబరు కాంపోజిట్ నెంబర్ ఉంటే అప్పుడు కూడా మనకి ఆ నెంబర్స్ ఏమవుతాయి? కోప్రైమ్స్ అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతుంది. సో రూల్ నెంబర్ 3 ఏంటండి, నువ్వు తీసుకున్న రెండు నెంబర్స్లో కనీసం ఒక్కటైనా ప్రైమ్ నెంబర్ ఉండాలి. చెక్ చేద్దారండి. ఈ రెండిట్లో ఒకటి కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఈ రెండిట్లో ఒకటి కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఈ రెండిట్లో ఒకటి కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ రెండిట్లో ఒకటి కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో మనకి రూల్ నెంబర్ 3 కూడా మనం ఫెయిల్ అయ్యాము. లాస్ట్ 4th రూల్ ఏంటి? ఇంకా 4th రూల్ ఏంటి? మనం ఏం చేయాలి? కంపల్సరీ ఇచ్చిన ప్రతి నెంబర్కి కూడా కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఆ కామన్ ఫ్యాక్టర్స్ రాసి ఒకవేళ ఆ రెండు నెంబర్స్కి కనుక కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే, ఆ రెండు నెంబర్స్కి కనుక ఉమ్మడి కారణాంకం 1 ఉంటే మనకి ఇచ్చిన నెంబర్లు అనేవి కోప్రైమ్స్ అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతుంది. సో ఇప్పుడు మనం రూల్ నెంబర్ 4 అప్లై చేద్దాం. రూల్ నెంబర్ 4 ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. రండి, ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటున్నా. సో ఆప్షన్ ఏంటి? 9, 16. ఫస్ట్ నేను ఏం చేయాలి? 9కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి. ఏంటండి? 9కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 9. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పొస్తాను. ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ టేబుల్స్. సో ఫ్యాక్టర్స్ అన్నా టేబుల్స్ అన్నా రెండు ఒకటే. కారణాంకాలు అన్నా, ఫ్యాక్టర్స్ తెలుగులో ఏమంటారు? కారణాంకాలు. సో కారణాంకాలన్నా ఎక్కాలన్నా రెండు ఒకటే. 9కి సంబంధించి ఇది 9 అండి. సో 9కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి అంటే ఆ 9 అనే నెంబరు ఏ టేబుల్లో వస్తుందో చదవండి. సో 9 అనేది 1 టేబుల్లో వస్తుందా సార్? వస్తుంది సార్, వెరీ గుడ్. 2 టేబుల్లో రాదు. ఒకవేళ ఏదైనా టేబుల్లో రాకపోతే ఆ టేబుల్ నేమ్ అనేది ఇక్కడ రాయకూడదు. క్లియర్? 3 టేబుల్ వస్తుందా? చదవండి. 3 1 సార్ 3, 3 2 సార్ 6, 3 3 సార్ 9. ఎస్ వస్తుంది. 4 టేబుల్ నో, 5 టేబుల్ నో, 6 7 8 నో నో నో. 9 టేబుల్లో 9 వస్తుందా? రాదా? ఎస్. 9 1 సార్ 9. అంతే. ఇంకా మనకి 9 అనేది 1 టేబుల్, 3 టేబుల్, 9 టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్లో కూడా రాదు కాబట్టి కాసేపు దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏం చేయాలి? 16కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు, సో 16 అనేది ఏ ఎక్కంలో వస్తుందో ఫాస్ట్గా చెప్పండి అమ్మా. 1, వెరీ గుడ్. 2, 3 టేబుల్లో రాదు. 4, వెరీ గుడ్. 5 6 7 8 టేబుల్ వస్తుంది. 8 1 సార్ 8 8 2 సార్. సరే, అందుకే నేను చెప్తున్నాను టేబుల్స్ బాగా చదవండి, అర్థమైందా? నెక్స్ట్ 8 టేబుల్ వచ్చింది. నెక్స్ట్ 9 టేబుల్లో రాదు. 10 11 12 13 14 15 ఎగైన్ 16 టేబుల్లో వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫ్యాక్టర్స్ అనే టాపిక్ సంబంధించి సెపరేట్గా వేరే చాప్టర్ ఉంది. సో ఆ చాప్టర్ వచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ ఇంకా ఈజీగా ఎలా రాయొచ్చు అని చెప్పి నేర్పిస్తాను. సో అప్పటి వరకు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫ్యాక్టర్స్ అన్నా టేబుల్స్ అన్నా ఒక్కటని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేశాను? టిల్లా నేను ఏం చేశాను అంటే 9కి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాశాను, 16కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కూడా రాశాను. సో ఈ రెండు కూడా ఏంటి? ఓన్లీ ఫ్యాక్టర్స్. ఇప్పుడేం చేయాలి? కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఆ ఫ్యాక్టర్ అనేది పైన ఉండాలి, కింద కూడా ఉండాలి. ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఉమ్మడి కారణాంకం అంటే ఏంటండి? ఆ కారణాంకం అనేది పైన ఉండాలి, కింద ఉండాలి. సో తెలుగులో వీటిని కారణాంకాలు అంటారు. ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ అన్నా డివైజర్స్ అన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో కామన్ డివైజర్స్ అని ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. డివైజర్స్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా రెండు ఒకటే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కామన్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయాలి. కామన్ ఫ్యాక్టర్ కాదు, కామన్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఆ ఫ్యాక్టర్ అనేది పైన ఉండాలి, కింద ఉండాలి. సో రండి, 1 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదండి. ఓకే, ఆ రెండు అండర్లైన్ చేసుకున్నాం. నెక్స్ట్ 2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు. సో అండర్లైన్ చేయకూడదు. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా? లేదు. సో కామన్ అంటే ఏంటి? పైన ఉండాలి, కింద ఉండాలి, అప్పుడు మొత్తం కామన్ అంటాం. సో నెక్స్ట్ 9 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో 8 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 6 అంతే, 1 మాత్రమే ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అని రాస్తుంది. బట్ మీరు మాత్రం ఏమని రాసుకోవాలంటే కామన్ ఫ్యాక్టర్ అని చెప్పి రాసుకోవాలి. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. చూసారా? సో
సో కోప్రైమ్ డెఫినేషన్ ఏంటి? సహప్రధాన సంఖ్యల యొక్క డెఫినేషన్ ఏంటి? ఏ రెండు నెంబర్స్ కి అయితే కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుందో, ఏ రెండు సంఖ్యలకైతే ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉంటుందో ఆ సంఖ్యలే మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాము, లేదు అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. సో ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే కోప్రైమ్స్ అంటాము. సో మనకి 9,16 సంబంధించి కామన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇఫ్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1, సో మనకి ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చిందంటే నెంబర్స్ ఏమవుతాయి? కోప్రైమ్స్ అవుతుంది. సో మనకి 9,16 అనేది కోప్రైమ్స్ అవుతాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో రిమైనింగ్ ఆప్షన్స్ మనం చెక్ చేయక్కర్లేదు. సార్ మేము చెక్ చేసి ప్రాక్టీస్ చేస్తాం సార్ అంటే మాత్రం వీటికి సంబంధించి మీరు కామన్ ఫ్యాక్టర్స్ రాయండి, మీకు 1 కన్నా ఎక్కువ వస్తుంది. సో ఈ క్వశ్చన్ అర్థం కలదా? ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందాక నేను ఏదైతే మాట్లాడినో అదంతా మీరు మైండ్లో పెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఏం రాసుకుంటారు? ఫైండ్ ద లార్జెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు తెలుగులో రాసుకోండి. క్రింది ఇచ్చిన వాటిల్లో అతిపెద్ద పూర్ణ సంఖ్య ఏది? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. రండి స్టార్ట్ చేయండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద లార్జెస్ట్ ఇంటీజర్ ని కనుక్కోమంటున్నాడు. వేటిల్లో? ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఏంటి? క్రింద. సో క్రింద ఇచ్చిన ఇంటీజర్స్ లో వాడే చెప్తున్నాడు ఏమని? క్రింద నేను ఇచ్చినవన్నీ కూడా ఇంటీజర్స్ అని చెప్పి వాడే చెప్తున్నాడు. చూడండి, ఫైండ్ ద లార్జెస్ట్ ఇంటీజర్. క్రింద ఇచ్చిన ఇంటీజర్స్ లో నువ్వు లార్జెస్ట్ ఇంటీజర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో తెలుగు అయితే మాత్రం క్రింద ఇచ్చిన పూర్ణ సంఖ్యల్లో అతిపెద్ద పూర్ణ సంఖ్య కనుక్కోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతూ జాగ్రత్త వినండి. సో మనకి ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఏంటి? మనకి ఇంటీజర్సే. ఎలాంటి ఇంటీజర్స్? ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంటీజర్స్. సార్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? రుణాత్మక పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ఏమీ లేదండి. ఒక నెంబర్కి ముందు మైనస్ గుర్తు ఉంది అంటే అది మనకి నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. అలాగే ఒక నెంబర్కి ముందు ప్లస్ గుర్తు ఉంది అంటే మాత్రం అది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో ఒక నెంబర్కి ముందు మైనస్ గుర్తు ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ ఇంటీజర్స్. సో ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే వాడు మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? లార్జెస్ట్. నువ్వు ఎప్పుడైతే నీకు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయో ఎప్పుడైతే ఉంటాయో వాడు మనం కనుక్కోమంటే లార్జెస్ట్. సో నెగిటివ్ నెంబర్స్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నువ్వు స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నెగిటివ్ నెంబర్స్లో స్మాలెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి సరే జాగ్రత్త వినాలి. సో నెగిటివ్ నెంబర్స్లో నువ్వు లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు చెప్పండి, ఇది నెగిటివ్ నెంబరా కాదా? ఎస్. ఇది నెగిటివ్ నెంబర్ అవుతుందా కాదా? ఎస్. ఏంటి నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి? ఒక నెంబర్కి ముందు మైనస్ గుర్తుంటే అది నెగిటివ్ నెంబరు, నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో నెగిటివ్ ఇంటీజర్స్లో వాడు మనం కనుక్కోమంది లార్జెస్ట్. సో నెగిటివ్ నెంబర్ నెగిటివ్. సో నెగిటివ్ నెంబర్స్లో లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నువ్వు స్మాలెస్ట్ నెంబర్ పట్టుకోవాలంతే. అలాగే ఒకవేళ నెగిటివ్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన నెంబర్లో లార్జెస్ట్ నెంబర్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు రండి, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మనకి ఇచ్చినవన్నీ కూడా నెగిటివ్ నెంబర్సే. సో ఆ నెగిటివ్ నెంబర్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? లార్జెస్ట్. నేను ఇందాక చెప్పాను, నెగిటివ్ నెంబర్స్లో పెద్దది కనుక్కోవాలి అంటే, లార్జెస్ట్ కనుక్కోవాలంటే ఇచ్చిన ఆప్షన్లో చిన్నది పట్టుకుంటే చాలు, స్మాలెస్ట్ తీసుకోవాలి. సో కింద ఇచ్చినట్లు స్మాలెస్ట్ ఏంటి? 5, 10, 21. సో ఈ 4 స్మాలెస్ట్ ఏంటి? సో ఆప్షన్ నెంబర్ డి, ఇది కరెక్ట్ ఆన్సర్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్పెషల్లీ నెగిటివ్ నెంబర్స్ మీరు కంపేర్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి? స్మాలెస్ట్ ఏది, లార్జెస్ట్ ఏది, అతి పెద్దది ఏది, అతి చిన్నది ఏది, ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాడు లార్జెస్ట్ కట్టమంటే మీ ఫోకస్ అంతా కూడా ఇచ్చిన నెంబర్లో స్మాలెస్ట్ ఎక్కడ ఉందో చూసుకుంటే అదే మీ ఆన్సర్ అవుతుంది. సో నన్ను లార్జెస్ట్ అడిగారు కాబట్టి ఇచ్చిన నెంబర్లో స్మాలెస్ట్ ఎత్తుకుతున్నా. ఏది? 5 స్మాలా, 10 స్మాలా, 20 స్మాలా, 1 స్మాల్ అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ తెలుగు మీద ఒక విషయం చెప్పాలి, జాగ్రత్త అండి. సో అతి పెద్ద అన్న గరిష్ట అన్న రెండు ఒకటే. సో రెండింటిలో ఏది ఇచ్చినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్? ఓకే. సో ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా? ఇది ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి. 2 క్వశ్చన్ చదువుదాం. ముందు ఇంగ్లీష్ మీద రాసుకోండి. ఫైండ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు తెలుగు మీద రాసుకోండి.
క్రింది ఇచ్చిన సంఖ్యల్లో అతి చిన్న పూర్ణ సంఖ్య ఏది? సేమ్ ఇందాక క్వశ్చనే, కాకపోతే ఇందాక నేను లార్జెస్ట్ ఇంటీజర్ అడిగాను, సో ఇప్పుడు నేను స్మాలెస్ట్ ఇంటీజర్ ఇచ్చాను. సో ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఎంత అవుతుంది మాట్లాడాలి. సో మనకి ఇచ్చినవన్నీ కూడా, ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా నెగిటివ్ నెంబర్సే, నెగిటివ్ ఇంటీజర్సే. సో నెగిటివ్ ఇంటీజర్స్ లో, నెగిటివ్ నెంబర్స్ లో మనం కనుక్కోమని ఏంటి? స్మాలెస్ట్. ఫైండ్ ద స్మాలెస్ట్. సో మనం స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే, అది కూడా నెగిటివ్ నెంబర్స్ లో కనుక్కోవాలంటే, స్మాల్ కనుక్కోవాలంటే ఆపోజిట్ చెప్పండి ఏంటి? సో బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి, లార్జెస్ట్ నెంబర్ తీసుకోవాలి. సో 200, 100, 5, 700 వీటిలో బిగ్గర్ నెంబర్ ఏంటి? ఎస్ 700. ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను మళ్ళీ చెప్తాను, నెగిటివ్ నెంబర్స్ లో స్మాలెస్ట్ కనుక్కోవాలంటే మాత్రము కింద బిగ్ చూసుకోండి అయిపోద్ది. అలాగే నెగిటివ్ నెంబర్స్ లార్జెస్ట్ కనుక్కోవాలంటే మాత్రం ఇచ్చినట్లు స్మాల్ నెంబర్ చూసుకోండి సరిపోద్ది. సో అర్థమైంది, అర్థం కలదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 10, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్? సో ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. క్రింది ఇచ్చిన వాటిల్లో కవల ప్రధాన సంఖ్యలు ఏవి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్నాం రండి. విచ్ అంటే ఏంటి? ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, క్రింది ఇచ్చిన వాటిల్లో, క్రింది ఇచ్చిన వాటిల్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్. సో క్రింది ఇచ్చిన వాటిల్లో ట్విన్ ప్రైమ్స్ అయ్యే నెంబర్లు ఏంటి? క్రింది ఇచ్చిన వాటిల్లో కవాల ప్రధాన సంఖ్యలు అయ్యే నెంబర్స్ ఏంటి? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి? మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏమని చెప్పుకున్నాం? రెండు నెంబర్స్, ఈ రెండు నెంబర్స్ ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అంటే, కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ టూ నెంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేత చేయాలి, మైనస్ చేయాలి. టూ నెంబర్స్ ట్విన్ ప్రైమ్స్ అవ్వాలంటే ఆ రెండు నెంబర్స్ కూడా నువ్వు మైనస్ చేయి, సబ్ట్రాక్షన్ చేయి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఒకవేళ నీకు ఆన్సర్ 2 వచ్చింది అనుకోండి, అవి మనకి ఏమవుతాయి? ట్విన్ ప్రైమ్స్ అవుతాయి, కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? ఈ రెండు నెంబర్లు అంటే ఆప్షన్ ఏ తీసుకుందాం. సో ఆప్షన్ ఏలో మనకి ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్లు ఉన్నాయి. ఈ 2 నెంబర్లు కూడా ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అంటే, కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఏం చేయాలి? ఆ 2 నెంబర్స్ ను కూడా మనం మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. తీసివేత చేసిన తర్వాత ఒకవేళ నీకు ఆన్సర్ కనుక 2 వచ్చింది అనుకోండి, సో మనకి ఇచ్చిన నెంబర్స్ అనే ట్విన్ ప్రైమ్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి. సో ఆప్షన్ నెంబర్ ఏ తీసుకున్నాం. ఈ 2 నెంబర్స్ ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ 2 నెంబర్స్ లో కూడా బిగ్గర్ నెంబర్ ఏది ఉంటుందో అది ఫస్ట్ రాసుకోవాలి. సో 7 రాసుకున్నా, తర్వాత 5 రాసుకున్నా. సబ్ట్రాక్షన్ అంటే ఏ గుర్తు పెట్టాలి? మైనస్ గుర్తు పెట్టాలి. సో 7 - 5 అంటే ఆన్సర్ ఎంత? 2. అయిపోయింది ఆన్సర్. ట్విన్ ప్రైమ్స్ అంటే అదే కదా. ఏవైనా రెండు నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఒకవేళ నీకు ఆన్సర్ కనుక 2 వచ్చిందంటే ఆ 2 నెంబర్స్ మనకి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. సో మనకు ఆన్సర్ ఎలాగో 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో రిమైనింగ్ చెక్ చేయక్కర్లేదండి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం 11. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీద రాసుకోండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, BW అంటే బిట్వీన్ అని చెప్పి రాసుకోండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 10 and 20. సో ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. 10 మరియు 20 మధ్యలో ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి? రాశారు కదా. ఇప్పుడు క్వశ్చన్ చదివి అర్థం చేసుకున్నారండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో కనుక్కోమన్నాడు. చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? బిట్వీన్ 10 and 20. 10 మరియు 20. 10 మరియు 20 మధ్యలో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయో కనుక్కోమన్నాడు. ఇదిగోండి, 10 మరియు 20 ఈ 2 నెంబర్స్ మధ్యలో ఈవెన్ నెంబర్స్ ఉంటాయా ఉండవా? ఎస్ ఉంటాయి. ఈ 2 నెంబర్ల మధ్య, ఈ 2 సంఖ్యల మధ్య సరి సంఖ్యలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. సో 10 తర్వాత ఏమొస్తుంది మనకి? ఈవెన్ నెంబర్ ఎంత? 12. సో నెక్స్ట్ వచ్చి ఈవెన్ నెంబర్ ఎంత? 14. సో నెక్స్ట్ వచ్చేదంతా 16. సో నెక్స్ట్ వచ్చేదంతా 18. సో నెక్స్ట్ వచ్చేదంతా 20 ఆల్రెడీ ఉంది. సో క్వశ్చన్ ఏంటి? 10 మరియు 20. 10 మరియు 20 ఈ 2 నెంబర్ల మధ్యలో, ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 4 ఉన్నాయి. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? 4. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. సో అర్థమైంది, అర్థం కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10,170 and 8,369. సో ఇప్పుడు తెలుగు మీడియం రాసుకోండి. 10,170 మరియు 8,369 సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేద్దామండి. సో ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ ని కనుక్కోమన్నాడు. సో డిఫరెన్స్ అంటే మీరు ఏం చేయాలంటే, సో డిఫరెన్స్ అన్న సబ్ట్రాక్షన్ అన్న రెండు ఒకటే. ఏంటండి?
డిఫరెన్స్ అన్న సబ్ట్రాక్షన్ అన్న రెండు ఒకటి. అంటే మీరు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ అంటే మీరు ఏం చేయాలి, మైనస్ చేయాలి, తీసివేత చేయాలి. సో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. ఏట్లు సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. సో 10,170ని 8,369, సో ఈ రెండు నెంబర్స్ మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో కానీ ఏదైనా క్వశ్చన్లో కానీ డిఫరెన్స్ అనే వర్డ్ కనబడింది అంటే మీ మైండ్లో రావాల్సిన పాయింట్ ఏంటి, ఎస్ నేను ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి అని చెప్పి నీకు అర్థం అవ్వాలి. అలాగే ఒకవేళ ఫైండ్ ద సమ్, SUM సమ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వు ఎడిషన్ చేయాలి. డిఫరెన్స్ అంటేనేమో మైనస్, సమ్ అంటేనేమో ప్లస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు నెంబర్స్ మనం మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ రెండు నెంబర్లో బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ రాసుకోవాలి, అంతే కదండి. మనం మైనస్ ఎలా చేస్తాము, ఇచ్చిన సంఖ్యల్లో ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య మనం ఫస్ట్ రాసుకోవాలి. సో మనకి 10,170, 8,369 ఈ రెండు నెంబర్స్లో బిగ్గర్ నెంబర్ ఏంటిది చెప్పాలి. సో 10,170, సో ఆ నెంబర్ మీరు ఫస్ట్ రాసుకోవాలి. ఇక్కడ రాసుకోండి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆ రెండింటి బిగ్గర్ నెంబర్ ఏంటి 10,170, నెక్స్ట్ 8,369. సో ఈ రెండు నెంబర్లు మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో తెలుగు మీడియంలో నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అది ఏంటంటే సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మీకు 10,170 మరియు 8,369 సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత. సో వ్యత్యాసం అంటే ఏంటంటే సబ్ట్రాక్షన్ చేయాలి, తీసివేత చేయాలి. ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని తెలుగు మీడియాలో వ్యత్యాసం అన్నా భేదం అన్నా మీరు రెండు కూడా ఒకటే. సో వ్యత్యాసం చేయమన్నా మైనస్ చేయాలి, భేదం కనుక్కోమన్నా సరే మీరు మైనస్ చేయాలి. ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండు నెంబర్స్లో సబ్ట్రాక్షన్ చేసి ఆన్సర్ చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. సో ఎవరికైతే సబ్ట్రాక్షన్ చేయడం రాదో వాళ్ళ కోసం చెప్తాను. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ క్లాసెస్ బాగా అర్థం అవ్వాలంటే నా దగ్గరే కాదు, మీరు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలన్నా సరే మీ పిల్లలకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, టేబుల్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, సో ఈ 9 టాపిక్స్ కూడా వస్తేనే మీ పిల్లలకి క్లాసెస్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అందుకే ఇవి నేర్పించండి. సో ఎవరికైతే సబ్ట్రాక్షన్ రాదో వాళ్ళ కోసం చెప్తాను. సో 0 నుంచి 9 మనం సబ్ట్రాక్షన్ చేయగలమా చేయలేమా, 0 నుంచి 9 మనం తీసివేత చేయగలమా చేయలేమా. నో వి కాంట్ సబ్ట్రాక్ట్, మనం చేయలేం. 0 నుంచి 9 మనం సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారోయింగ్ కాన్సెప్ట్ వాడాలి. సో ఈ నెంబర్ నుంచి ఒకటి బారో అవుతే ఇది 10 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, ఒకటి మనం బారో ఇచ్చేసాం కాబట్టి, ఒకటి మనం అప్పు ఇచ్చాం కాబట్టి ఇది 6 అవుతుంది. అంతే కదండి, 7లో నుంచి ఒక నెంబర్ మనం పక్క నెంబర్కి అప్పు ఇచ్చాం. సో అప్పు ఇవ్వడం వల్ల ఏమైంది, బారో ఇవ్వడం వల్ల 10 అయింది. సో 10 - 9 ఆన్సర్ ఎంత 1. సో 6 - 6 0. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 1 ఉంది. సో 1లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేయగలమా చేయలేం. స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ని మనం ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేయలేం. సో 1లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి పక్క నెంబర్ నుంచి మనం బారోయింగ్ తీసుకుందాం. సో పక్కన ఎంత ఉంది, సో 0 ఉంది, పక్కన 0 ఉంది. సో 0 నుంచి మనం ఏం బారోయింగ్ ఇవ్వలేం కాబట్టి ఇది 10 అంటే 9 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది 11 అవుతుంది. సో 11 నుంచి 3 తీసేసి ఎంత 8. నెక్స్ట్ 9 నుంచి 8 తీసేసి ఎంత 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది, సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత 1801. సో ఇట్లా 1801 ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ నెంబర్ సి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 12 క్వశ్చన్స్ సంబంధించి 12 ప్రాబ్లమ్స్ సంబంధించి PDF అనేది మీకు ఓకే మాస్టర్ యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో మీలో ఎవరైనా సరే ఈ PDFని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు నెంబర్ సిస్టమ్ టెస్ట్ PDF అని చెప్పి ఉంటుంది. ఆ PDF మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ PDFని మీరు యూస్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు క్లాస్. ఈ క్లాస్ అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.